తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూల రవీందర్కు మద్దతుగా సోమవారం నల్గొండ పట్టణంలో కేంద్రంలోని ఆల్ఫా కాలేజ్, ప్రగతి కాలేజ్లో గల అధ్యాపకులతో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడారు. తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూల రవీందర్కు మద్దతుగా సోమవారం నల్గొండ పట్టణంలో కేంద్రంలోని ఆల్ఫా కాలేజ్, ప్రగతి కాలేజీలలో గల అధ్యాపకులతో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ ప్రజల్లో బీసీ నినాదం ఇప్పుడు గట్టిగా ఉందని, రాజ్యాధికారంతో అడుగున ఉన్న బీసీలు అభ్యున్నతి చెందుతారని, దీనికోసం ఎమ్మెల్సీగా పూల రవీందర్ను గెలిపించాల్సిన అవసరం బీసీల మీద ఉందని తెలిపారు. రాజకీయంగా అనగదొక్కి ఉన్న బీసీలను ఇప్పటికైనా మేల్కొని రాజ్యాధికారం సాధించుకునే విధంగా అడుగులు వేయాలన్నారు. వీరి వెంట బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నీలపట్ల సత్యనారాయణ, సీనియర్ ఉపాధ్యక్షులు సోమ మల్లయ్య, నల్గొండ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు కాశయ్య, నల్గొండ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి గోలి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏ రకమైనటువంటి వాటా లేని పరిస్థితి, ముఖ్యంగా చెప్పాలంటే వెనుకబడిన వర్గాలు, మనకు చట్టబద్ధంగా బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్స్ లేవు, ఎస్సీ ఎస్టీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్స్ ఉన్నాయి. వాళ్ళ వాటా వాళ్ళకు రిజర్వేషన్ పరంగా వాళ్ళకు గవర్నమెంట్ నుంచి స్వతంత్ర ఉత్తర్వులు కూడా వాళ్ళకు ఆ వాటా వాళ్ళకు. కానీ ఇక్కడ ఏ రకంగా చూసినా ఈ బలహీన వర్గాలు 50% పైన ఉన్నాయి. మరి 50% పైగా ఉన్నటువంటి ఈ వర్గాలకు మరి రాజకీయ ప్రాధాన్యత ఎంత ఉంది? ఇంతవరకు కేంద్ర ప్రభుత్వంలో మనకు ఒక మంత్రిత్వ శాఖ లేదు, ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ లేదు. ముష్టేసినట్టు ఒక 2000 కోట్ల రూపాయలు దేశం మొత్తం, భారతదేశం మొత్తంలో ఒక 2000 కోట్లు బీసీలకు విషయం వేసినట్టు వేసేటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉంది. కాబట్టి నేను మేమందరినీ అప్పీల్ చేసేది ఏంటంటే, సరే మీరు మీ క్యాండిడేట్, డిఫరెంట్ క్యాండిడేట్ ఎవరైనా కలవచ్చు, ఏదైనా చేయొచ్చు, అది పక్కన పెట్టి మీ అందరినీ ఒక్కసారి అంతరాత్మ సాక్షిగా ఇది ఆత్మగౌరవ పోరాటం. నేనైతే దీన్ని సార్ ఆత్మగౌరవ పోరాటంగా నేను భావిస్తున్నాను. ఇది గెలుపుకోవటం అనేటువంటిది ఒక క్యాండిడేట్ కాదు, ఈ బహుజనులకు బీసీలకు ఆత్మగౌరవ పోరాటం. మనం ఓటుకుంటే మేధావులు అంటారు, టీచర్లు అంటారు, లెక్చరర్స్ అంటారు, కనీసం వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోలేనటువంటి యొక్క దుస్థితిలో ఉన్నారనేటువంటి యొక్క తిరుగు ప్రశ్న చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇట్లా ఎమ్మెల్సీ ఓట్లు గెలవకుంటే 5 years తర్వాత మళ్ళీ బీసీ అనే కాన్సెప్ట్, అంతేగాని మళ్ళీ అసలు ఎక్కడ ఉంటే అనండి. ఇప్పుడు ఎందుకన్నా మీకు కూడా తెలిసి ఉంటుంది, రోజు చూసిన పేపర్లో ఎవరు కూడా బీసీ కాన్సెప్ట్ పట్టుకొని ప్రతి లీడర్ కూడా రాజకీయంగా ఎదగకుంటే మనం ఏం హక్కులను సాధించుకోలేము. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఒక్క ఎమ్మెల్సీ ఒక్క బీసీ గెలిచినట్టు రాజకీయ ముఖ చిత్రం అందరూ ఏంటంటే బాగా ఏమైనా ప్రైవేట్ గవర్నమెంట్ లేదా యూనియన్ ఉండేది. ఇది ఫస్ట్ టైం కాబట్టి పెద్ద ఓటుకున్నాము. ప్లస్ నేను చెప్తే అందరూ వీళ్ళైతే 540కి మీరు వచ్చినా పర్వాలేదు. వీళ్ళు అవసరం లేదు సార్, అందుకనే ఇవాళ పొద్దున అందరికి కాల్ చేసి నేనే పెట్టించాను మీటింగ్.